వాళ్ళ ఇంట్లో ఈ అమ్మాయి కొద్ది గొప్ప డబ్బులు సంపాదించేది. ఇప్పుడు మీకు ఇచ్చే 5 లక్షలు కూడా ఆ అమ్మాయివి కాదన్నా, వాళ్ళ కంపెనీ. అయ్యో పాపం, అవును. అయినా 5 లక్షల పేదల కోసం మేము చేస్తున్న పోరాటం కోసం ఇవ్వాల్సింది. మేమే కాదు, ప్రజల కోసం మీరు కూడా కొన్ని త్యాగాలు చేయక తప్పదు. అవును, మీ నాన్న పేరేంటమ్మా? డీజీపీ నరేంద్ర మాట్లాడుతున్నాను సార్. అమ్మాయిని కిడ్నాప్ చేశారట కదా? అవును సార్, ఇంకో 5 minutes లో అరకు స్టేషన్ రీచ్ అవుతాను సార్. డీజీపీ కూతుర్ని కిడ్నాప్ చేశారని స్టేట్ లో తెలిస్తే మన పరువు పోతుంది. సో మీడియాకు తెలియకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేయండి. అలాగే సార్. సార్ ఏమన్నా తెలిసిందా? సార్, క్యాబ్ డ్రైవర్ ఇప్పుడు ఇక్కడే మన కస్టడీలోనే ఉన్నాడు. అమ్మాయితో పాటు ఇంకో ఇద్దరు ఎవరో ఉన్నారట సార్. గోపన్న ఫోటో చూపించి అడిగితే కిడ్నాప్ చేసింది గోపన్న కాదు అంటున్నాడు సార్ క్యాబ్ డ్రైవర్.